కాంప్లెక్స్ ముందు ఉన్న మాజీ దేశ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వేరొక చోట స్థాపించాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వైద్య విద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అన్నారు. ఎర్ర చెరువు పటేల్ చెరువులను అనుసంధానం చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నింపితే ప్రాంత రైతులకు భూగర్భ జలాలు పెంపొందుతాయి అన్నారు. మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాగానే రోడ్డు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అయితే ఇటు నిర్మాణంకు అడ్డంకం ఏంటంటే ఇక్కడ మన జాతీయ నాయకుడు ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహము ఫస్ట్ ఇక్కడ ఉండే. అయితే ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయనను ధ్వంసం చేయబడ్డది కాబట్టి అది వికారం ఉన్నదని చెప్పి మేము అందరం ఏం చేసినామనంటే కొత్త విగ్రహం పెడితే ఇది దుకాన్ల వెంకటేశ్వర దేవస్థానంకి వచ్చే కిరాయిలు ఏవైతే షాపింగ్ లైన్ ఉన్నదో ఆ లైన్ కాకుండా వేరే ఆయిలమ్మ పక్క పొంటి ఒక పక్కకు పెట్టుకుంటే రోడ్డు మీద పక్కకు పెట్టుకుంటే దేవస్థానంకి వచ్చే ఆదాయానికి దెబ్బతినకుండా ఉంటుందని చెప్పి మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగితే వాళ్ళు కూడా పెద్ద మనసుతోని విన్నారు. ఇప్పుడు వినడం జరిగింది. పెద్దలందరూ దాన్ని పరిష్కరించారు. ఇప్పుడు ఈ ఆదాయం గురించే మేము దేవస్థానం కమిటీ ఆదాయం గురించే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ఒకవేళ ఇందులో రాజకీయం లేదు, ఏ పార్టీ విషయం లేదు, జాతీయ నాయకుడు అందరికీ నాయకుడైనా మేము అందరం ప్రేమతోని ఒక వేరే సైడ్కు మేము పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని నిర్ణయించుకొని పెడతామని వాళ్ళు ఒప్పుకున్నారు. సరే దీనికి సంతోషం పడ్డాం మేము. సంతోషం. ఇప్పుడు దేవస్థానం కమిటీకి ఆదాయానికి ఏ లోటు లేకుండా చేయమని చెప్తే వాళ్ళు సరే అని అన్నారు. సంతోషపడుతున్నాం. ఆదాయాన్ని రాకుండా చేయడానికి కొందరు కుట్ర పన్నడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళు కూడా మా లింగనపేట మిత్రులే. అందరికీ సంబంధించిన అందరికి హక్కున్నటువంటి దేవస్థానంకు సంబంధించిన ఆదాయాన్ని దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి దీన్ని నష్టం జరగకుండా చూడాలి. గ్రామ సంఘాలన్నీ గ్రామ ప్రజలందరూ సహకరించి దేవస్థానము ఇంకా ముందు పోవడానికి ఏమేమి చేయాలనేది సహకరించి డెవలప్ గురించి మాకు సలహాలు ఇచ్చేది ఉంటే ఇవ్వాలి. దయచేసి వాళ్ళందరూ లింగన్నపేట అన్ని సంఘాల తరఫున మా కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున నేను ఒక కమిటీ సభ్యునిగా అందరినీ వేడుకుంటున్నాను.